డీటెయిల్స్ చూస్తే టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించే పండుగకు కడప పబ్బాపురంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 150 ఎకరాల్లో వేదికతో పాటు సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కటౌట్లు, ఫ్లెక్సీలతో కడప కమలాపురం పసుపు వర్ణంగా మారింది. ఈ నెల 27-28న పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నారు. టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా రెండో రోజు 6 సూత్రాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై రివ్యూ చేయనున్నారు. టీడీపీ ఘన విజయాలు, 40 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు, మహిళా సంక్షేమం, సాధికారత, శాంతి భద్రతలపై చర్చించే అవకాశం ఉంది. ఇక చివరి రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మహానాడులో పాల్గొనేందుకు చంద్రబాబు కడపకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట నారా లోకేష్, మంత్రులు ఉన్నారు. కడపలో సీఎం 3 రోజుల పాటు మకాం వేయనున్నారు. పార్టీ ప్రతినిధుల సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడి నామినేషన్ను స్వీకరిస్తారు. అటు లోకేష్ ప్రతిపాదించిన 6 అంశాలను మహానాడులో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.